కుల కుల గణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ పై సీఎం రేవంత్ ఫైర్. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు. కేసీఆర్ చుట్టపొళ్లకు పదవుల కోసమే యువత ప్రాణాలు అర్పించింది. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే. నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే? నాడు వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగిండు. 10 ఏళ్లలో మీరు చేసిందేందో, ఏడాదిలో మేము చేసిందేందో చర్చిద్దాం. 10 నెలల్లో 55,143 ఉద్యోగాల కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డ్. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా చేసిండా, ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న. పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ భారీగా సభ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, తర్వాత రాజ్ ఠాకూర్ వీరందరూ కూడా ఉన్నారు. నిన్న నియామక పత్రాలు ఇచ్చిండ్రు. 100% కులగణనలో పాల్గొన్నటువంటి మీరు 100% బీసీ ద్రోహులే, ఇంకా తేడా లేదు. ఇక మంచి పని కోసం కులగణన చేపడుతుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ఈ రాష్ట్రంలో లేరా? బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? మీరు బీసీ వ్యతిరేకుల, బీసీ ద్రోహుల అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని, రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన చేస్తుంటే సహకరించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేపడితే రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ తాము పాల్గొన్నామని చెప్పారు. ఇప్పుడు కులగణన పేరిట ప్రభుత్వం మంచి పని చేపడుతుంటే సహకరించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడుతున్నారని, 80,000 పుస్తకాలు చదివినట్టు చెప్పుకునే ఆయనకు కులగణనలో పాల్గొనాలనే కనీస మర్యాద కూడా తెలియదా అని చెప్పేసి సీఎం గట్టిని అరుచుకున్నారు. భారీగానే హాజరైన పెద్దపల్లి నియోజకవర్గం పబ్లిక్ బాగా వచ్చింది. పెద్దపల్లిలో జరిగినటువంటి యువ వికాస విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డితో వంశీకృష్ణ తర్వాత సభకు భారీగా హాజరైనటువంటి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. కేటీఆర్ హరీష్ ను ఊరి మీదకి వదిలిండు. కేసీఆర్ ఇంట్లో పండుకున్నాడు. గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోత్రను ఇడిచిపెట్టినట్లు అచ్చం మాట్లాడారు. మైసమ్మకు అదేంటి బండారేసి వదిలిపెడతారు అంటే అవి ఊరి మీద తిరుగుతాయి. ఇప్పుడు విషయం ఏంటంటే వాటిని కట్టేయరు, వాటిని దొడ్లు కట్టేసి ఇట్లా ఉండదు లెక్క. వాటిని ఇడిచిపెడితే అవి మంది చేనులు వేస్తాయి, మంది కొంపలు ముంచుతాయి, ఇట్లుంటాయి అన్నట్టు లెక్క. అట్లానే కేటీఆర్ హరీష్ రావును ఊరి మీదకి వదిలిండు. అచ్చోసిన ఆంబోతులు లెక్క తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, ఏడాదిలో మేము చేసింది ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్లు విసురుతున్నారు. ఏంది చెట్ల దాక్కుంటున్నారని రేవంత్ రెడ్డి చెట్ల దాక్కుంటున్నాడు. బాయికాడ కూర్చున్నాడు కదా ఆయన, బాయికాడ కూర్చున్నాడు కాబట్టి చెట్ల దాక్కుంటున్నట్టు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అచ్చోసిన ఆంబోతులు లెక్క వీళ్ళని విడిచిపెట్టినట్ట. మరి అది ఏందో మరి మనకు తెలియదు. అంటే అది ఏమంటారంటే మైసమ్మ దున్నపోతుంటారు, మైసమ్మకి ఇచ్చిపెడతారు, ఇట్లా బండారేసి వదిలిపెడతారు. ఇట్లా వదిలిపెట్టి తర్వాత లాస్ట్కి వస్తే అటు ఇటు తిరుగుతాయి, అవి మంది చేనులు అన్ని మేస్తాయి. అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి వస్తే వాటిని బంజారు దొడ్లలో కూడా వేయరు. బంజారు దొడ్లలో కూడా వేయరు, బంజారు దొడ్లు అప్పుడు ఉంటుండే, వాటిల్లో కూడా వేయరు. ఎందుకంటే అది మైసమ్మకి ఇచ్చిపెట్టిన పోతు కాబట్టి దాన్ని వేయరు. ఇక అది ఇష్టం వచ్చినట్టుగా బాగా తిని బలుస్తాయి అన్నమాట. మరి ఆ పేరు అంటుండే అదే అంటున్నట్టుండు. అయితే మొత్తం మీద అట్లా జరుగుతూ ఉంది. కానీ కనీసం మరి ఇక్కడ బీసీలకు సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు కులగణనలో పాల్గొనట్లేదు? పాల్గొంటే ఏమవుతుంది? 100% పీఠాలు కదులుతాయి, సంకేతం వస్తున్నట్టుంది. మంత్రులు కూడా ఒక మార్గదర్శకంగా ఉండాల్సింది. కులగణన స్టార్ట్ చేసేటప్పుడు అరే మేము స్టార్ట్ చేస్తాం, రేవంత్ రెడ్డి ఎవరిని వాళ్ళు చూపిస్తే అయిపోతుంది. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఆయన నేను కులగణనలో పాల్గొంటున్నా అని చెప్పేసి వీడియోలు, ఫోటోలు అన్ని కూడా బయట పెట్టేసిండు. అంటే దానివల్ల ఏంటంటే అరే మేము చేస్తున్నాం, మీరందరూ కూడా ఇందులో పాల్గొనండి ఒక సంకేతం ఇచ్చిండు. అట్లనే అందరూ కూడా చేయాల్సిండే. మరి కొంతమంది చేసిండు. పెద్దపల్లి ఎంపీ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తాం. పెద్దపల్లి ప్రాంతానికి ఒక్క ఏడాదిలోనే 1000 కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. అయితే గత 10 ఏళ్లు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరినీ కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్ తో ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక ఎన్టీపీసీ విస్తరణకు కృషి చేస్తా. తర్వాత స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఎంపీ వంశీకృష్ణ చెప్తా ఉన్నాడు. వంశీకృష్ణ యువ నాయకుడు చెప్తా ఉన్నావు. మీ తాత నుంచి పెద్దపల్లిలో మీరే ఉన్నారు. తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత మీరు, మన్మడు,
3 తరాలు మీరే వెళ్తున్నారు కదా, పెద్దపల్లి నియోజకవర్గం కానీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి కానీ ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? మీ గుండె మీద చేసుకొని మాట్లాడు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.